ఏంటి విషయం? ఏం లేదు. ఏడు చెప్పు. అది ఇంకో నెల రోజుల్లో మీ 65వ పుట్టినరోజు వస్తుంది కదా. అయితే అది మనం షష్టి పూర్తి చేసుకోలేదు కదా. ఇప్పుడు ఆ ఫంక్షన్ చేస్తే కుటుంబానికి మంచిదని నరసింహశాస్త్రి గారు చెప్పారు. ఈ ఫంక్షన్ జరిగితే నీ చిన్న కొడుకు మళ్ళీ ఇంటికి వస్తాడని కూడా ఆయన చెప్పారా? అది ఈ జన్మలో జరగదు. ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన టెండర్ ఈ మైన్స్ కోసమే. అండ్ ఇట్ హ్యాస్ గాట్ ఎ గ్రేట్ పొటెన్షియల్. ఇందులో ప్రాఫిట్స్ చాలా హైగా ఉంటాయి, కానీ దీనికి చాలా కాంపిటీషన్ ఉంది. ఎస్ సార్. జయప్రకాష్ ఎట్టి పరిస్థితుల్లో ఈ టెండర్ని గెలవటానికి ఒక కన్సార్టియం ఫామ్ చేస్తున్నాడని తెలిసింది. నువ్వు ఎంత కోట్ చేయాలనుకుంటున్నావో దానికన్నా 25% ఎక్కువగానే కోట్ చేయి. అప్పుడు మన ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఇది ప్రాఫిట్కి సంబంధించింది కాదు, మన ఐడెంటిటీకి సంబంధించింది. దానికి వెల కట్టలేం. ఆ ఐడెంటిటీని నువ్వేం చేస్తున్నావు చూడు. 6 నెలలుగా పోర్ట్లో యూనియన్ ప్రాబ్లం ఉందని న్యూస్ వస్తూనే ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ప్రయత్నం కాదు, పని అవ్వాలి. ఇది మళ్ళీ నేను చూడకూడదు. సార్, డాక్టర్ ఆనంద్ కాల్ చేస్తూనే ఉన్నారు. ఇంటికి రమ్మని చెప్పు. ఓకే సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ టెండర్ మనం గెలవాలి. ఎరా డాక్టర్, రోజు అంతమంది పేషెంట్స్ని వెయిట్ చేయిస్తావు, ఒక్కరోజు నా కోసం వెయిట్ చేయలేవా? రే, అన్ని టెస్ట్లు అయిపోయాయి కదా, కొత్తగా మందులు ఇవ్వకు. ఆల్రెడీ ఇంట్లో చిన్న మందులు కొట్టే ఓపెన్ చేయించావు. ఏమైంది? నా అనుమానం నిజమైంది. ఏంటా అనుమానం? నీ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. నీకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ 4th స్టేజ్. ఇట్స్ అ వెరీ డేంజరస్ క్యాన్సర్. దీనికి ట్రీట్మెంటే లేదురా. ఇప్పుడు ఏముంటావురా? నేను చచ్చిపోతానా? నాకు ఇంకా ఎంత టైం ఉంది? 8 months or 10 months. రే, సుధకి చెప్పావా? చెప్పద్దురా. నీకు నాకు తప్ప ఈ విషయం ఇంకెవరికి తెలియకూడదు. రే, నా చావు ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదురా. కానీ నేను ఇలా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందిరా. నువ్వే ఇలా అయిపోతే నేనేమైపోతానురా? మొన్నేదో అడిగావు. ఏంటది? అదే
షష్ఠి పూర్తి. అవును. ఏర్పాట్లు చేయి. ఏంటి సడన్గా? ఏ సడన్గా చెప్పకూడదా? చేసుకుందాం. మమ్మీ చెప్పమ్మా. రే, నాన్న ఒప్పుకున్నారా? దేనికి? అదే షష్ఠి పూర్తికి ఒప్పుకున్నారా? ఎవరితో? రే, ఓహ్ సారీ. లేదు, అన్నీ తెలిసి మళ్ళీ ఆయనే పెళ్లి చేసుకుంటానంటున్నావే, అందుకే అడిగా. సరే, అదెందుకు నాకు చెప్తున్నావు? నువ్వు రావాలి కదా. మా నీకు తెలుసు కదా, నేను ఆ ఇంట్లో మళ్ళీ తిరిగి అడుగు పెట్టలేను. రే, 7 సంవత్సరాలు రా. 7 సంవత్సరాలు అయిందిరా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయి. ఒక తల్లికి తన కొడుకుని ఇంతకాలం చూడకుండా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నీ మొహం, నీ నవ్వు అన్నీ మర్చిపోతానేమో అని భయంగా ఉందిరా. ఇప్పటి వరకు మనందరం కలిసి ఇంట్లో ఒక్క ఫంక్షన్ కూడా చేసుకోలేదు. ఏమో ఎవరికి తెలుసు, ఇదే నా లైఫ్లో జరుగుతున్న చివరి ఫంక్షన్ కూడా అవ్వచ్చు. నా కోసం ఒక్కసారైనా వచ్చి వెళ్ళిపోరా. అర్థమైంది, నీకిష్టం లేదని. సరేరా. అమ్మా, ఎవరు సార్ మీరు? ఎవరు కావాలి? ఏంట్రా అరుస్తున్నావు? మా తను వచ్చాడమ్మా. ఎవర్రా? విజయబాబు వచ్చాడమ్మా. అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా, వాకిళ్ళ నిలిచింది వాస్తవమా, ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మా, అచ్చంగా ఈరోజు నాదేనమ్మా, కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా, కంటి చెమ్మల్లోనూ నేడు సంతోష ఛాయలమ్మా, నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే ఈ నిజము చూసి కాలమిప్పుడు కదలను అంది. పేరు తెచ్చి నేను పెంచుకున్న ప్రాణం ఇంకపైన నన్ను విడిపోదుగా, చింత చేరుకున్న ఈ వరాల బంధం అంతలోనే మళ్ళీ. 啊。
దీన్ని గుర్తుపట్టావా? ప్రియా, ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, మీ చిన్నానే. రే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకు నచ్చినవన్నీ చేసి పెడతాను. వెళ్ళరా. అంటే ఈ ఇంట్లోంచి ఒక ఫోన్ కాల్ కోసం 7 ఏళ్ల డ్రామా. ఆ? అప్పుడేదో వాగెళ్ళావు, జీరోగా వెళ్ళావు, జీరోగా వచ్చావు. దీనికేనా ఆ రోజు అంత లెక్చర్ ఇచ్చావు? ఏంటన్నా 7 ఏళ్ళైంది, ఇంకా నా మీద నా కోపం తగ్గలేదా? ఇన్నేళ్లలో ప్రతి క్షణం నేను మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నాను. అయినా నేనేం తప్పు చేశానని ఇంట్లో అందరూ నన్ను ఇంతలా ద్వేషిస్తున్నారు? నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదన్నా. రే, నేను కావాలని అనలేదురా, ఏదో కోపంలో అలా అనేశాను. మేము కూడా నిన్ను అప్పుడప్పుడు మిస్ అయ్యావురా. ఏంట్రా నమ్మేసావా? అయ్యో అన్నా, ఏంటన్నా 2 సెంటిమెంట్ డైలాగులకి ఏదేదో అయిపోతున్నా? 7 ఏళ్ళు కాదు, ఒక్క సెకండ్ కూడా మిమ్మల్ని ఎవరిని మిస్ అవ్వలేదు. పిచ్చ జాలీగా ఉన్నా. ఇప్పుడు ఏంటి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాననే కదా నీ భయం? నేనేమి నీ ఆస్తి కోసం రాలా, అమ్మ కోసం వచ్చా. ఫంక్షన్ అయిన వెంటనే తిరిగి వెళ్ళిపోతా. కళ్ళు మూసుకొని మీ ఇద్దరితో రేసులో పరిగెత్తడానికి నేను ఇక్కడికి రాలా. భయపడకు పో, మీ ఓనర్ వెతుకుతూ ఉంటాడు. పో 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 పో. అన్నయ్య, అలాగే ఒక ఆమ్లెట్ వేసుకొని తీసుకురా. పో పో పో.